మరి ఆవిడ భర్త? ఇవన్నీ భర్తకు తెలిసేలాగా చేస్తారా రవీంద్ర? అఫీషియల్ టూర్ అని చెప్పి వచ్చింది. నేను వీడి దగ్గర కావాలనే పూజ గురించి ఫ్యామిలీ టైప్ అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చాను. అందుకే పడిచేస్తున్నాడు వాడు. నువ్వు టెక్నికల్ సైడ్ డీటెయిల్స్ అన్నీ అతనితో మాట్లాడు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. డోంట్ గెట్ ఎమోషనల్, ఓకే? హలో పూజ, నేను ఎండిని. చెప్పండి సార్. రేపు నీ అకౌంట్లో ₹1,00,000 క్రెడిట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి రావాలి సార్? హోటల్ విన్సర్ వేల్స్. పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం దాకా ఉండాలి. ఓకే సార్. ఓకే దాన్. What, Mr. Rangaswamy? ఎస్ సార్. టెల్ మీ సార్. What happened? నథింగ్ సార్. కమ్, విల్ గో.
బాలిక మన చేతిలోంచి తప్పించుకుంది అంటే ఆ! ఆ! అదేరా, అదే మనకు కావలసిన బాలిక. ఆ బాలికను తీసుకురావడంలో నీకు ఏమిరా చిక్కులు? ఎందుకురా? ఎందుకురా? ఏమైనాదిరా నీకు? చెప్పిన పని పూర్తి చేయడం చేత కాదా? క్షమించాలి గురుదేవా, మంత్రశక్తులు ఉపయోగించకుండా ఆ పిల్లని తీసుకురావడం కష్టం. ఏం చేయమంటారు? మంత్రశక్తులు ప్రయోగించకుండానే తీసుకురావాలి. ఆ నాగశక్తిని నేను ఓడించాలి అంటే ఆ బాలిక నాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కావాలి. మీరు చెప్పినట్టుగానే ఎంతో ప్రయాసతో వేషం మార్చుకుని ఆటో డ్రైవర్ గా వెళ్ళాను. ఇంతలోనే ఒక యువకుడు అడ్డు తగిలి కార్యం చిన్నాభిన్నం చేశాడు. యువకుడా? అవును గురుదేవా, వాడు గాని అడ్డు తగలకుండా ఉంటే ఆ పిల్లని నేనే తీసుకొచ్చుండేవాణ్ణి. తప్పు నీది కాదురా. ఏది ఏవైనా నేను ఈసారి ఓడిపోను. ఇది నేను ఊహించింది. నాకెందుకు మనకి కావలసిన బాలిక ఆ బాలికేనని అనిపిస్తోంది. బాలికను అపహరించడానికి మళ్ళీ ప్రయత్నించు. గురుదేవా, సంశయం ఎందుకురా? నిశాచరా! గురుదేవా, పటాసురా! గురుదేవా! జబాదబా విఫలమైనచో ఆ పనిని మీరు పూర్తి చేయాలి. అటులనే గురుదేవా. ఒకవేళ మీరు కూడా విఫలమైనచో ఆ బాబా గారిని సంప్రదించి వారితో మాట్లాడి ఆ బాలికను అపహరించడానికి ఒక దారి కనిపెడతాను. బాబా తప్పక మనల్ని ఆదుకుందురు. బాబా సలహాకి నా తెలివితేటలను జోడించి జయము పొందెదను. ఆ కాలము కూడా దగ్గర పడుతోంది. వెళ్ళండి. ఆ పిల్ల దొరకాలి. నర్మదను బలి ఇవ్వాలి. ఆ నాగశక్తిని అంతం చేసి పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మను చేజిక్కించుకోవాలి. ఆ బొమ్మను గురువు అమర్చిన అదే స్థానంలో మనము అమర్చాలి. ఇది అంతయు గురువు పాతాళ దీక్ష నుండి బయటికి వచ్చే లోపు జరగాలి. ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా మనము గురువు కోపానికి గురవ్వాల్సిందే. వారి చేతుల్లో మాడి మసైపోవాల్సిందే. మనము కలిసికట్టుగా ఉంటే విజయం సాధించవచ్చు.